తిరుపతి భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. సంవత్సరానికి కోట్లాది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. కానీ ఇంత భక్తుల రాకపోకల మధ్య నగర ట్రాఫిక్ని తగ్గించాలంటే ఒక మార్గం తప్పనిసరి. అందుకే అనుకున్నది గరుడ వారిధి, ఇప్పుడు పేరు మారి శ్రీనివాస్ సేతు. ఈ 6.8 కిలోమీటర్ల పొడవున్న ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే విమానాశ్రయం రహదారి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ హైవేల నుండి అలిపిరి వరకు నేరుగా కనెక్ట్ చేస్తుంది. తిరుమల కొండపైకి వెళ్లే ప్రధాన ద్వారం అలిపిరి. ఇది ప్రారంభంలో గరుడ వారిధిగా పేరు పెట్టారు. గరుడు విష్ణుమూర్తి వాహనంగా పరిగణించబడతాడు. కానీ భక్తులు ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గరుడుని పేరు ఒక రోడ్డుకు పెట్టడం అనుచితమని భావించారు. అందుకే 2021లో దీని పేరు శ్రీనివాస్ సేతుగా మార్చబడింది. ఈ ప్రాజెక్టును నిర్మించింది ఆఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది సాంకేతికంగా ఎంతో క్లిష్టమైన ప్రాజెక్ట్. 71.5 అడుగుల ఎత్తులో 50 మీటర్ల వంపులతో స్టీల్ బాక్స్ గిడర్లు ఏర్పాటు చేయడం ఇది ఒక అరుదైన ఇంజనీరింగ్ విజయవంతంగా నిలిచింది. ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్గా మనం గుర్తించవచ్చు. అయితే మనం ఇప్పుడు ట్రాఫిక్ గురించి చూద్దాం. మునుపటి కాలంలో తిరుపతిలో ట్రాఫిక్ నరకంగా ఉండేది. ముఖ్యంగా పండుగల సమయంలో శ్రీనివాస్ సేతు వలన నగరాన్ని తాకకుండా నేరుగా అలిపిరి వరకు చేరవచ్చు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు 650 కోట్లు. ఇందులో 67% నిధులు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అందించగా 33% నిధులు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నుంచి వచ్చాయి. నగర ప్రజలు, భక్తులు అందరూ ఈ ప్రాజెక్టుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ సౌకర్యం, సమయం పొదుపు, ట్రాఫిక్ సమస్యల తగ్గింపు ఇవన్నీ శ్రీనివాస్ సేతు తీసుకొచ్చిన మంచితనాలు. మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ సేతు మీద ట్రావెల్ చేద్దామా? ఫ్రెండ్స్, తెలుసుకున్నారా శ్రీనివాస్ సేతు ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారో? సో ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా ఈ గరుడ వారిధి శ్రీనివాస్ సేతుని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అసలు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, అండ్ ఈ ఫ్లైఓవర్ కంప్లీట్గా మనకి ఎలా ఉండబోతుంది అనే డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అండ్ మ్యాప్ వ్యూలో ఫస్ట్ తెలుసుకున్నాం, తర్వాత మీకు కంప్లీట్గా ప్రస్తుతం ఈ శ్రీనివాస్ సేతు ఎలా ఉందో కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగే నేను రైట్ చేసిన వీడియోస్ అని కూడా చూపిస్తాను అనమాట. సో మరి ఫస్ట్ మ్యాప్ వ్యూలో చూద్దామా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో శ్రీనివాస్ సేతు గరుడ వారిధి. లెట్స్ గో టు మ్యాప్ వ్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే శ్రీనివాస్ సేతు గరుడ వారిధి మన తిరుపతిలో ఉంది కదా. సో ఇక్కడ అడగాల కనిపిస్తుంది కదా, ఈ రూట్ వచ్చేసి మన కపిల్ తీర్థం నుంచి అలిపిరికి వెళ్ళే రూటు. ఇది దాదాపుగా 1.8 నుంచి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అలిపిరికి. మీకు ఆ రూట్ నేను ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ వీడియోలోని. సో ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం, గరుడ వారిధి గురించి, శ్రీనివాస్ సేతు గురించి తెలుసుకుంటాం. మీకు నేను ఆల్రెడీ స్టోరీ అని చెప్పే కదా. సో ఇప్పుడు కరెక్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రూట్స్ ఎలా ఉంటాయంటే, మెయిన్ ఈ గరుడ వారిధి శ్రీనివాస్ సేతు కన్స్ట్రక్ట్ చేసింది ఎందుకంటే తిరుపతిలోని ట్రాఫిక్ని తగ్గించడానికి. అండ్ అలానే ఎవరైతే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారో వాళ్ళు ఈజీగా తిరుమల అలిపిరిని యాక్సెస్ చేయడానికి ఈ శ్రీనివాస్ సేతుని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నేషనల్ హైవే 71. ఈ నేషనల్ హైవే 71లో మనకి ఇలా వెళ్తే చెన్నై వెళ్తాం, అండ్ ఇలా వెళ్తే చిత్తూరు, తర్వాత బెంగళూరు వెళ్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఇలా వస్తే ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది గరుడ వారిధి. సో ఇలా శ్రీనివాస్ సేతు మీదుగా వెళ్ళాం అనుకోండి, ఈ శ్రీనివాస్ సేతు మీదుగా అలా వెళ్తే మనం డైరెక్ట్గా అలిపిరికి అయితే వెళ్ళిపోతాం. సో ఇది ఒక రూటు. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు లేదా ఇటు నాయుడుపేట నుంచి వచ్చేవాళ్ళు, సో ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ మనకి హైవేలో వచ్చామనుకోండి, నాయుడుపేట హైవేలోంచి ఇలా వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకుని రేణిగుంట నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి మనకి ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటుంది, రేణిగుంట ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఇలా ఎక్కి మనమైతే ఇలా డైరెక్ట్గా అలిపిరి దగ్గరికి వెళ్ళొచ్చు. తర్వాత మనకి ఇక్కడ కరకంబడి ఉంది కదా, కరకంబడి నుంచి వచ్చినప్పుడు ఇది ఓన్లీ 1 వే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఎక్కి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా నేను మీకు ట్రావెల్ చేసి చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ అలానే మనకి కంప్లీట్గా ఈ శ్రీనివాస్ సేతు గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే చెప్పాలి వీడియో ఎలా ఉందనేది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మనం చూస్తున్నాం కదా, మొత్తం ఈ లైన్ అంతా కూడా
4 లేన్ ఉంటుంది, 4 లేన్ హైవే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది కూడా 4 లేన్ ఉంటుంది. ఓన్లీ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే 2 లేన్ ఉంటుంది. ఓన్లీ 1 వే అనమాట. ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా వచ్చి ఇలా లోపలికి అయితే వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా జంక్షన్, ఈ జంక్షన్ దగ్గర మనకైతే బస్సెస్ ఆగుతాయి. కొన్ని బస్సెస్ ఉంటాయి కదా ప్రైవేట్ బస్సులు నైట్ టైం తిరిగితే ఇక్కడ ఆగుతాయి అనమాట. సో ఇది తాజ్ హోటల్ ఆపోజిట్లోనే ఈ ప్లేస్లో బస్సులన్నీ కూడా ఆగుతాయి. సో ఇది మన శ్రీనివాస్ సేతు గరుడవారిది. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మ్యాప్ వ్యూలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందని చెప్పేసి ఈ గరుడవారిది లేదా శ్రీనివాస్ సేతు. సో మనమైతే ఇప్పుడు ఈ శ్రీనివాస్ సేతు మీద ట్రావెల్ చేసి ఎలా ఉందనేది చూద్దాం. అసలు ప్రస్తుతం ఎలా వెళ్ళడానికి వెళ్తాం అండ్ రోడ్ ఎలా ఉంది, స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయండి చూడడానికి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే కపిల్ తీర్థం దగ్గరలో ఉన్నాం. ఇక లెఫ్ట్ సైడ్ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, పాస్ చేసి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో క్లియర్గా బోర్డులో ఉంటుంది. సో మనం కపిల్ తీర్థం నుంచి డైరెక్ట్గా మన శ్రీనివాస్ సేతు మీదకి వెళ్ళి ట్రావెల్ చేయబోతున్నాం. నేను మీకు మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా చూపించాను ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో ముందు మనకు ఒక బస్సు కనిపిస్తుంది కదా, ఇదే ఎలక్ట్రిక్ బస్సు తిరుమలలో కొత్తగా పెట్టారు. సో మనకి కొండపైన కూడా సేమ్ బస్సులు ఉన్నాయి, అవి ఫ్రీ బస్సులు. ఆ బస్సులో మనం కొండపైన ఎక్కడికి కావాలన్నా అక్కడికి ఫ్రీగా వెళ్ళొచ్చు. అండ్ అలానే దాంతోపాటు కొండ కింద నుంచి కొండపైకి ఏసీ బస్సులో వెళ్ళాలంటే ఈ బస్సులు అయితే ఉన్నాయి. ఈ బస్సులో ట్రావెల్ చేయాలంటే మనకి 110 రూపీస్ టికెట్ ఉంటుంది అండ్ కంప్లీట్ ఏసీ ఉంటుంది. చాలా చిల్ అయి వెళ్తూ ఉంటాం కొండపైకి. సో నేను ట్రావెల్ చేశాను, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని షార్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఇప్పుడు మనమైతే గరుడవారిది శ్రీనివాస్ సేతు మీదుగా మనం టువర్డ్స్ చెన్నై హైవేని అండ్ అలానే టువర్డ్స్ రేణిగుంటకి ఎలా వెళ్తాం అనేది చూస్తాం. సో ఇంకా మనకి ఇలా వెళ్ళేటప్పుడు రేణిగుంట నుంచి రావడానికి డైరెక్ట్గా ఒక వే ఉంటుంది, మీకు మ్యాప్లో చూపించే కదా, సేమ్ అలానే రావచ్చు. అండ్ ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళి రేణిగుంట వైపు వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది క్లియర్గా మనమైతే ట్రావెల్ చేసి చూడబోతున్నాం. సో మనమైతే ఆల్మోస్ట్ శ్రీనివాస్ సేతు దగ్గరికి వచ్చాం. మనకి ముందు బోర్డు కనిపిస్తుంది చూసారా, చాలా క్లియర్గా ఆ బోర్డులో ఉంటుంది మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే లీలామహల్ సర్కిల్ కరకంబాడికి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే రేణిగుంట చెన్నై అండ్ అలానే మన బెంగళూరు హైవే ఉంది కదా, బెంగళూరు హైవే కూడా వెళ్తాం. సో మనం ఇలా స్ట్రైట్గా ఇప్పుడు వెళ్ళబోతున్నాం గరుడవారిదిపై. చాలా ఎలివేటెడ్గా ఉంటుంది, మీకు నేను ఎంత హైట్లో ఉంటుందో కూడా క్లియర్గా చూపిస్తాను. ఈ హైవేలో, ఈ ఎక్స్ప్రెస్ వేలో లేదా ఈ ఫ్లైఓవర్లో మనం వెళ్ళాల్సిన స్పీడ్ 40 to 60, అంతకుమించి స్పీడ్ అయితే వెళ్ళకూడదు. బట్ ఈ ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేస్తే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి అండ్ స్లోగా వెళ్ళండి. అండ్ మనమైతే వెళ్తున్నాం, మనకు కనిపిస్తుంది చూసారా రైట్ సైడ్లో ఒక వే, ఇది ఓన్లీ 1 వే అనమాట. రైట్ సైడ్లో వచ్చే ఫ్లైఓవర్ అది మనకి మనం కరకంబాడి రేణిగుంట ఉంది కదా, అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చినప్పుడు ఈ ఫ్లైఓవర్ మీదగా రావచ్చు. అండ్ మనకి అటువైపు కూడా మనం ట్రావెల్ చేస్తాం, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కూడా మీరు చూస్తారు. అది దాటి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఒక లెఫ్ట్కి వే వస్తుంది. ఆ వేలోంచి మనం ఆర్టీసీ కాంప్లెక్స్కి శ్రీనివాసంకి వెళ్ళొచ్చు. సో లెఫ్ట్లో మీకు వే కనబడుతుంది చూసారా, ఆర్టీసీ బస్ వెళ్ళింది. సో ఆ రూట్లోకి వెళ్ళామంటే మనం చెప్పే కదా మీకు శ్రీనివాసంకి, ఆర్టీసీ కాంప్లెక్స్కి, ఇంకా కింద ఉన్న వేలోకి వెళ్ళొచ్చు. అండ్ ఈ ఫ్లైఓవర్ నుంచి ఎగ్జిట్ తీసుకోవచ్చు. అదే స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, మనం అలా ఒక సర్కిల్కి వెళ్తాం. ఆ సర్కిల్ నుంచి డైరెక్ట్గా మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, టువర్డ్స్ బెంగళూరు చిత్తూరు హైవేకి వెళ్తాం. అదే లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్గా ఎక్కడికి వెళ్తామంటే మన రేణిగుంట ఉంది కదా, రేణిగుంట వైపు వెళ్తాం. సో ఇప్పుడు నేను మీకు వెళ్ళి చూపిస్తాను ఎలా వెళ్తే అక్కడికి వెళ్తాం అనేది. సో వెళ్తున్నాం కదా, మనకి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది స్పీడ్ లిమిట్. అండ్ అలానే లెఫ్ట్లో మనం చూసుకుంటే మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మాత్రం ఈ ఫ్లైఓవర్ చాలా ఎలివేటెడ్ ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. కింద నుంచి చూస్తే మనకు కనబడుతుంది ఎంత హైట్లో ఉంటుంది అనేది. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది మనం చాలా ఎత్తులోకి వెళ్తున్నాం అని చెప్పి. అండ్ ఆ టైంలోనే మనకి లెఫ్ట్ సైడ్లో ట్రైన్స్ కనబడతాయి. అండ్ ఈ రైట్ సైడ్లో మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో రైల్వేస్ అయితే కనబడతాయి. ఈ ట్రైన్స్ కనిపించాయి కదా, ఆ ట్రైన్లు అయితే ఉంటాయి. సూపర్ బాగుంటుంది వ్యూ అయితే. పైనుంచి ఆగి చూస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఇక్కడ ఆగడం అంత సేఫ్ కాదు. సో అందుకే నేను ఆగలేదు, రన్నింగ్లోనే మీకైతే ఆ ట్రైన్స్ని చూపించాను. సో మనం ఇలా ముందుకు వెళ్ళగానే మనకైతే కనిపిస్తుంది కదా సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ చెన్నై వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే టువర్డ్స్ రేణిగుంట వెళ్తాం. ఇది నంది సర్కిల్. సో ఈ సర్కిల్లో ఒక సర్కిల్ కొట్టి అలా మనమైతే రేణిగుంట వెళ్ళి
ఈ ఫ్లైఓవర్ ఎక్కడ దాకా ఉందో చూసి మళ్ళీ వెనక్కి వచ్చి మనం చెన్నై రూట్లోకి అయితే వెళ్దాం. సో చూస్తున్నారుగా సర్కిల్లో వెహికల్స్ అయితే ఎలా తిరుగుతున్నాయో. ఈ సర్కిల్ ద్వారా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మనకి వెహికల్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి 10 to 20 స్పీడ్లో వెళ్తే బెటర్ నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఓవర్టేకింగ్స్ కూడా లేవు, అక్కడ బోర్డు కూడా కొంచెం చాలా క్లియర్గా ఉంది, కానీ ఎవరైతే ఫాలో అవ్వట్లేదు, ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, హార్న్లు కొడుతున్నారు, జుమ్ 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 అని వెళ్తున్నారు. ఫ్లైఓవర్ ఖాళీగా ఉంది నేను వెళ్ళేటప్పుడు, సో అందువల్ల చూస్తున్నారు ఎలా వెళ్తున్నారు అనేది. సో మనమైతే టువర్డ్స్ రేణిగుంట వైపు వెళ్తున్నాం. అండ్ ఈ ఫ్లైఓవర్ దిగ్గానే మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆర్చ్ అయితే వస్తుంది. ఆర్చ్ని కూడా మీకు చూపిస్తాను ఆర్చ్ ఎలా ఉంటుంది అనేది. ఆర్చ్ దాటి మనం మళ్ళీ వెనక్కి అయితే వస్తాం, వెనక్కి వచ్చి టువర్డ్స్ చెన్నై రోడ్ వైపు వెళ్తాం. సో ఇగోండి ఆర్చ్ మీకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్లో హోండా షోరూమ్ ఉంది. హోండా షోరూమ్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ఆర్చ్ అయితే ఉంటుంది. ఆర్చ్ నుంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకైతే ఒక బోర్డు వస్తుంది. ఆ బోర్డులో క్లియర్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా వెళ్తే. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, అది చూపించి మనం అయితే చెన్నై రూట్లోకి అయితే వెళ్దాం. సో మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే, ఇదిగోండి ముందు మీకు బోర్డు కనబడుతుంది చూసారా. మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి లీలామహల్ సర్కిల్ వెళ్తాం, అండ్ అలానే రామాను సర్కిల్కి వెళ్తాం, అండ్ అలాగే పైకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే చెన్నై వెళ్తాం, అండ్ స్ట్రైట్గా వెళ్ళి అలా ముందుకు వెళ్తే నంది సర్కిల్కి వెళ్తాం. సో మనం ఇప్పుడు నంది సర్కిల్కి అండ్ చెన్నై హైవేకి వెళ్ళబోతున్నాం. సో వెళ్తున్నాం కదా స్ట్రైట్గా. సో ఇప్పుడు మనమైతే శ్రీనివాస్ సీత మీదకి వెళ్తున్నాం. సో ఎంటర్ అయిపోయాం. సో డైరెక్ట్గా వెళ్ళి సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ చెన్నై రూట్ వైపు వెళ్ళటమే. చెన్నై రూట్లోకి వెళ్ళి అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి చాలా బస్సెస్ వస్తాయి కదా, బస్సెస్ కొన్ని బైపాస్లో ఆపుతాయి అంటారు. సో ఆ బైపాస్ రూట్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ఫ్లైఓవర్ని శ్రీనివాస్ సీతని డిఫరెంట్ యాంగిల్స్లో చూద్దాం. సో నేనైతే లెఫ్ట్ తీసుకున్నాను. లెఫ్ట్ తీసుకుని అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, మనకు ఒక వై జంక్షన్ వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే మనమైతే చెన్నై తిరుచునూరు వెళ్తాం. అదే రైట్కి వెళ్ళాం అనుకోండి మనం మన బెంగళూరు తర్వాత చిత్తూరు వెళ్తాం. సో మనం రైట్ తీసుకుంటేనే బైపాస్ రోడ్ దగ్గర బస్సెస్ ఆగుతాయి కదా, అక్కడికి వెళ్తాం. మీకు నేను అది మ్యాప్లో చూపించాను ఎలా వెళ్ళాలనేది. ఎక్కడ ఉంటుంది బస్సెస్ అనేది, తాజ్ హోటల్ ఉంటుంది. తాజ్ హోటల్కి ఆపోజిట్లోనే బస్సెస్ అన్నీ కూడా అవుతాయి. అంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా నైట్ టైం వచ్చేవి, ఆ బస్సులు అక్కడ అవుతాయి. మీరు బస్సు బుక్ చేసుకున్నప్పుడు క్లియర్గా ఉంటుందన్నమాట ఎక్కడ బస్సు ఆగుతుంది అనేది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుని బస్సు బుక్ చేసుకోండి. మ్యాక్స్ బస్ స్టాండ్ దగ్గర ఆగేవైతే బెటర్ నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మనమైతే ఫ్లైఓవర్ కిందకైతే వస్తాం. ఫ్లైఓవర్ కిందకు వచ్చినప్పుడు మీకు ముందు బోర్డు కనిపిస్తుంది చూసారా. లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి తిరుచునూరు చెన్నై, రైట్కి వెళ్తే చిత్తూరు బెంగళూరు. సో కొంచెం ముందుకు వెళ్ళగానే వై జంక్షన్ అయితే ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి. అంటే లెఫ్ట్కి వెళ్తే మనం చూసాంగా ఎటు వెళ్తాం అనేది, అండ్ అలానే రైట్కి వెళ్తే చిత్తూరు బెంగళూరు వెళ్తాం. సో ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్తాం. ఎంట్రన్స్లోనే మన శ్రీనివాస్ సేతు పైకి వేయంతో చూస్తాం. ఇంకా మనకి పేరైతే గరుడవారిది అని ఉంది ఇక్కడ, దాన్ని ఇంకా చేంజ్ చేయలేదు. సో అది కూడా సూన్ చేంజ్ చేస్తారు, చూద్దాం మరి ఏముంటుంది అనేది. సో ఫైనల్గా మనమైతే ఎక్కేసాం గరుడవారిది శ్రీనివాస్ సేతు. సో ఇప్పుడు ఇలా పైకి వచ్చిన తర్వాత పైన చూపేతర ఉంటుంది, కొండలేదులు కనబడతాయి పైనుంచి సర్కిల్ దగ్గర నుంచి. సో చూస్తున్నారు కదా మీకైతే క్లియర్ కనిపిస్తుంది ఆ కొండపై నుంచి విజువల్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ అలానే రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా అది శ్రీనివాస కాంప్లెక్స్. అండ్ కింద చూస్తున్నారు ట్రాఫిక్ ఎలా ఉందో. ఒకవేళ పైన ఈ శ్రీనివాస సేతు లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడాల్సిందో ఆలోచించండి. ట్రాఫిక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉంటుంది అనేది. అండ్ చూస్తున్నారు కదా నేను 2022లో వచ్చినప్పుడు అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేది, బట్ ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా మీకైతే కింద ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ వ్యూ ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి కింద ఉంటే చాలా చల్లగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సిగ్నల్ సిస్టమ్ ఉంది, మనకి ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఉంది. సో వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. అండ్ ఇంకా ఎలివేటర్ కొంచెం చూసారా ఎంత హైట్లో ఉందో, చాలా హైట్లో అయితే ఉంది. మీరు చూస్తున్నారుగా మనకి చాలా ఎత్తులో కనిపిస్తుంది. ఒక మనకి మెట్రో ఉంటుంది చూసారా, మెట్రో ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుంది, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో మీకు కూడా ఈ విజువల్ చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ చూపించే కదా మీకు మ్యాప్ వ్యూలోని కరకంబాడి నుంచి వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనమైతే బస్ స్టాండ్కి వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే అలిపిరి వెళ్తాం. సో రైట్ తీసుకుని నేనైతే ముందుకు వెళ్తున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు మనమైతే చాలా హైట్లోకి వెళ్తాం. ఆ హైట్ నుంచి వస్తే మనకి గరుడవారిది కనిపిస్తుంది డిఫరెంట్ వ్యూస్లోని. చాలా సూపర్గా ఉంటుంది. మీకు స్టార్టింగ్లో నేను చెప్పే కదా కంప్లీట్గా ఈ గరుడవారి గురించి ఏది మిస్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. మ్యాప్ వ్యూలో కూడా చాలా క్లియర్గా చూపించాను. ఇంకా మీకైతే క్లియర్గా ఈ గరుడవారి నుంచి వెళ్తున్నప్పుడు కొండలు కూడా కనిపించాయి అనుకుంటున్నాను. కనిపించలేదు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఓవర్టేకింగ్ లేదని చెప్పేసి. జాగ్రత్తగా వెళ్దాం, ప్రమాదాలు జరగకుండా సంతోషంగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సో అందరూ హ్యాపీగా సంతోషంగా వెళ్తారనుకుంటున్నాను అండ్ స్వామివారిని దర్శనం చేసుకుంటారనుకుంటున్నా. చూస్తున్నారుగా మీకు కనిపిస్తుంది గరుడవారిది. అండ్ ఇప్పుడు మనమైతే అలా వెళ్ళిపోతున్నాం కిందకి వెళ్ళి అలా మనమైతే అలిపిరి దాకా వెళ్తాం. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వెళ్ళబోతున్నాం. మనం కపిల్ తీర్థం స్టార్ట్ అయ్యాం, అక్కడికే వెళ్ళబోతున్నాం. సో చూస్తున్నారా ముందు మనకు కనిపించే కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆ కొండపై నుంచి కూడా విజువల్స్ అంతే బాగుంటాయి. మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు. ఈ శ్రీనివాస్ సేతు గురించి నేను మీకు చెప్తున్నప్పుడు ఆ పైనుంచి మనం చూస్తున్న మాత్రం నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా చూస్తేనే ఆ విజువల్స్ మనకు కనిపిస్తాయి. మనం కార్లో లేదా స్కూటీలో వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆగి చూడొచ్చు. కార్ అయితే కొంచెం కష్టం, కానీ స్కూటీ అయితే పక్క ఆపుకొని చూస్తే విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి. బట్ ఆగిన మాత్రం చుట్టూ చూసుకోండి, యానిమల్స్ కూడా ఉంటాయంట. మరి తెలుసుగా ఎంత జాగ్రత్తగా ఉండాలో. సో ఫైనల్గా మీకైతే నేను కంప్లీట్గా గరుడవారిని శ్రీనివాస్ సేతుని చూపించాను అనుకుంటున్నాను. ఇంకా మనమైతే వస్తాం కిందకి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా క్లియర్గా ఉంది. స్ట్రైట్గా వెళ్తే నంది సర్కిల్, లెఫ్ట్కి వెళ్తే తిరుమల, లెఫ్ట్కి వెళ్తే చంద్రగిరి అండ్ లెఫ్ట్కి వెళ్తే SVIMS. శ్రీనివాస్ సేతు ఒక సాధారణ ఫ్లైఓవర్ కాదు, ఇది భక్తికి అభివృద్ధికి మధ్య వంతెన. ఇది తిరుపతి నగరానికి ఒక భవిష్యత్ దిశను చూపించింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా శ్రీనివాస్ సేతుని కంప్లీట్గా చూపించాను. అండ్ అలానే ట్రావెల్ చేసి ఎటు నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది చూపించాను. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాను. మీకని వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.